రాష్ట్రంలో 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లలో ఇవాళ పాలక మండళ్లు కొలువుదీరనున్నాయి. మేయర్, మున్సిపల్ చైర్పర్సన్లు ఎవరనేది కాసేపట్లో తేలిపోనుంది. మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నికల ప్రక్రియ ఉదయం 10 గంటల నుంచి ప్రారంభం కానుంది. ముందుగా గెలిచిన అభ్యర్థులతో ఆఫీసర్లు ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఆ తర్వాత పరోక్ష పద్ధతిలో పాలక వర్గాల ఎన్నికలు నిర్వహిస్తారు. రాష్ట్ర మున్సిపల్ శాఖ ఇప్పటికే 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల రిజర్వేషన్లు ప్రకటించింది. మెజార్టీ సీట్లు గెలుచుకునేందుకు కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. హంగ్ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లపై కన్నేసింది కాంగ్రెస్. మరోవైపు తమకు పట్టు ఉన్న చోట పదవులు దక్కించుకునేందుకు బీజేపీ, బీఆర్ఎస్ వ్యూహాలు రచించాయి. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఎంపికపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కార్పొరేషన్లో మొత్తం 66 డివిజన్లకు కార్పొరేటర్లు, 3 ఎక్స్ అఫీషియో మెంబర్లతో కలిసి మొత్తం 69 ఓట్లు ఉన్నాయి. ప్రస్తుతానికి బీజేపీ తరపున 30 మంది కార్పొరేటర్లు గెలవగా మరో 4 అందులో చేరారు. ఇక నిన్న ఒకరు మళ్లీ కాంగ్రెస్ లోకి చేరడంతో కరీంనగర్ మేయర్ పీఠం ఎవరికి దక్కుతుందన్న ఆసక్తి నెలకొంది. మేయర్ పీఠం దక్కించుకోవాలంటే మ్యాజిక్ ఫిగర్ 35గా ఉంది. ప్రస్తుతానికి బీజేపీకి ఎక్స్ అఫీషియో బండి సంజయ్తో కలిపి 34గా ఉంది. బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు తటస్థంగా ఉంటే బీజేపీకి మేయర్ పీఠం దక్కే ఛాన్స్ ఉంది. ఇక జగిత్యాలలో ఎమ్మెల్యే సంజయ్, జీవన్ రెడ్డి వర్గాల మధ్య రాజీ కుదరడంతో కాంగ్రెస్ కే మున్సిపల్ పీఠం దక్కనుంది. హంగ్ వచ్చిన మెట్పల్లి, రాయ్కల్, జమికుంటల్లోనూ మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్లను కైవసం చేసుకునేందుకు అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ జోరుగా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇక దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్తో సహా మిగతా అన్ని మున్సిపాలిటీల్లో మరికొద్ది సేపట్లోనే మున్సిపల్ చైర్పర్సన్లు, తర్వాత వైస్ చైర్మన్లు, తర్వాత కరీంనగర్లో అయితే మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక జరగబోతుంది. ఇప్పుడు కరీంనగర్ ఫలితం అనేది మనకు ఎవరు మేయర్ అవుతారు, ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు మేయర్ అవుతారనే ఉత్కంఠ కొద్దిసేపట్లోనే తెరపడనుంది. అయితే నిన్నటికి ఇప్పటికీ రాజకీయ సమీకరణాలు చాలా మారిపోయినాయి. బీజేపీ కార్పొరేటర్లు కూడా ఒకరొకరుగా మనకు చేరుకుంటున్నారు. చూడొచ్చు, మనకు బీజేపీ కార్పొరేటర్లు కూడా ఇప్పటికే శిబిరం నుంచి నేరుగా కౌన్సిల్ హాల్లోకి వస్తున్నారు. 10 గంటల నుంచి వీళ్ళకు ప్రమాణ స్వీకార కార్యక్రమాలు జరుగుతాయి. మనకు మొత్తం బీజేపీ గ్రూప్లో గెలిచిన వాళ్ళు 30 మందితో పాటు బండి సంజయ్ ఎక్స్ అఫీషియో మెంబర్గా ఉన్నారు. ఆ ఎక్స్ అఫీషియో మెంబర్తో కలిపి 31 మంది వీళ్ళు అఫీషియల్గా ఉంటే మరొక 3 ఇండిపెండెంట్లు కూడా బీజేపీ శిబిరంలో చేరారు. దీంతో 34 బలం ఉంది. దీంతో మరొక కూటమి 35 తోటి ఈ బీజేపీని అడ్డుకుందామన్న ప్రయత్నాలు నిన్న సాయంత్రం వరకు జరిగినాయి. కానీ ఈరోజు ఉదయం తాజాగా అందిన సమాచారం కావచ్చు, స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ చెప్పిన సమాచారం ప్రకారం ఈ రోజు జరిగే మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికకు వాళ్ళు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తా ఉంది. కేవలం కౌన్సిల్ సమావేశానికి వచ్చి సభ్యుల ప్రమాణ స్వీకారం అంటే కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం అనంతరం ఇక్కడ నుంచి వెళ్ళి సమావేశం నుంచి బయటకు వెళ్లేలా వాళ్ళు ప్లాన్ చేసుకున్నట్టు తెలుస్తా ఉంది. లేదా ఒకవేళ లోపలే ఉంటే ఓటు వేయకుండా ఉండే పరిస్థితి కూడా ఉన్నట్టు తెలుస్తా ఉంది. అయితే ఇప్పుడు ఈ 2 పరిణామాలలో ఏది జరిగినా కూడా ఇది బీజేపీ నెత్తిన పాల్పోసినట్లు అవుతుంది. బీజేపీకి మేయర్, డిప్యూటీ మేయర్ పీఠము దక్కే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఎందుకంటే మొత్తం 69 ఓట్లున్నాయి ఇప్పుడు మన కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో. 66 కార్పొరేటర్లు, 3 ఎక్స్ అఫీషియో మెంబర్లు. ఈ మొత్తం 69లో కాంగ్రెస్ బలం 34 ఉంది. ఇప్పుడు బీఆర్ఎస్ కనుక ఈ ఓటింగ్లో పాల్గొనకపోతే ఆ బలం కాస్త 59కి పడిపోతుంది. ఎందుకంటే గంగుల కమలతో కలిపి వాళ్ళు సభ్యులు 10 మంది ఉన్నారు. 69లో 10 మైనస్ అయితే 59 మాత్రమే ఉంటుంది. దాని ఆధారంగా మేజిక్ ఫిగర్ ఫిక్స్ చేస్తారో అప్పుడు మేజిక్ ఫిగర్ 30 మాత్రమే. 30 దాటి ఆల్రెడీ బీజేపీ సభ్యులు ఉన్నారు కాబట్టి బీజేపీకి ఆటోమేటిక్గా మేయర్, డిప్యూటీ మేయర్ పదవులు వెళ్ళిపోతాయి. ఒకవేళ నిన్నటి వ్యూహం కనుక వర్కౌట్ అయితే బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం, ఇండిపెండెంట్, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ఒక గ్రూపుగా ఉంటే మాత్రమే టెన్షన్ క్రియేట్ అవుతుంది. కానీ బీఆర్ఎస్ పార్టీ నుంచి ముఖ్యంగా కేసీఆర్ నిన్న వరకు వీళ్ళు అనుకున్న వ్యూహాన్ని వ్యతిరేకించి మనం ఏ పార్టీకి సపోర్ట్ చేయకూడదు, అటు కాంగ్రెస్ కూటమి కానీ ఇటు బీజేపీ కానీ సపోర్ట్ చేయకూడదు, మనం తటస్థంగా ఉండాలని ఒక అకంచెలి ఆదేశాలు వచ్చినట్టు కూడా తెలుస్తుంది. ఈ మేరకు బీఆర్ఎస్ ఒక స్టెప్ వెనక్కి తీసుకొని ఈ ఎన్నిక నుంచి తాము తటస్థంగా ఉండాలని ఒక నిర్ణయానికి వచ్చారు. దీంతో కరీంనగర్ మేయర్ పీఠం కాస్త ఇది మళ్ళీ బీజేపీ వైపు వెళ్ళింది. కాకపోతే ఇక్కడ ఒక నిన్నటి వరకు అయినా ఈ రోజు అయినా కూడా బీఆర్ఎస్ ఒక చిక్కును ఎదుర్కొనే ప్రమాదం ఉంది. ఎందుకంటే నిన్నటి వ్యూహం ప్రకారం కనుక కాంగ్రెస్ కూటమిలో ఉంటే కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒకటేనని చెప్పి బీజేపీకి ఒక అస్త్రంగా ఇచ్చినట్టు అయ్యేది. కానీ ఇప్పుడు ఓటింగ్కు దూరంగా ఉన్నట్టయితే ఇప్పుడు పరోక్షంగా బీజేపీకి ఇది బీఆర్ఎస్ సహకరించినట్టు అవుతుంది. కాబట్టి ఇకపై కాంగ్రెస్ కూడా ఇదే విమర్శల్ని బీఆర్ఎస్ మీద ఎక్కుపెట్టే అవకాశం. ఎందుకంటే బీజేపీకి మేలు చేసే విధంగా బీఆర్ఎస్ వ్యవహరిస్తుంది కాబట్టి ఆబ్సెంట్ అయ్యి ఇప్పుడు వీళ్ళిద్దరు ఒకటే అని చెప్పి కాంగ్రెస్ కూడా ప్రచారం చేసే అవకాశం ఉంది. కాకపోతే అటైనా ఇటైనా ఈసారి బీఆర్ఎస్కు విమర్శలు ఎదుర్కోక తప్పని పరిస్థితి. కాకపోతే ఇక్కడ
బీఆర్ఎస్ కనుక ఈరోజు తటస్థంగా ఉంటే ఆటోమేటిక్గా ఇక్కడ కరీంనగర్ మేయర్ పీఠం బీజేపీకి వెళ్ళిపోతుంది. అయితే బీజేపీలో మేయర్ ఎవరు అవుతారనే విషయం మాత్రం ఇంకా ఇంతవరకు స్పష్టం కాలేదు. ఒకటే ఒక పేరు కొలగాని శ్రీనివాస్ పేరు వినిపిస్తూ ఉంది. ఆయనే అవుతారా, ఇంకా చివరి నిమిషంలో బండి సంజయ్ మనసులో ఏముందనేది మనకు తెలియాల్సి ఉంది. ఇక కరీంనగర్ కాకుండా మనకు జగిత్యాల మున్సిపాలిటీ కూడా చాలా ఒక ఆసక్తి రేపుతున్న మున్సిపాలిటీ. అది కాంగ్రెస్కు స్పష్టమైన మెజారిటీ ఉన్నప్పటికీ కూడా అక్కడ కాంగ్రెస్లో రెండు వర్గాలు, సంజయ్ వర్గము, జీవన్ రెడ్డి వర్గము హోరాహోరుగా తలపడ్డాయి. తర్వాత రెబల్స్ నిలబెట్టి జీవన్ రెడ్డి కొంతమందిని గెలిపించుకుంటే సంజయ్ కొంతమందిని గెలిపించుకున్నారు. కాకపోతే వాళ్ళిద్దరి మధ్య నిన్న హైదరాబాద్లో ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి సమక్షంలో ఒక సయోధ్య కుదిరింది. ఒక వర్గానికి చైర్మన్ను, ఇంకొక వర్గానికి వైస్ చైర్మన్ ఇచ్చే విధంగా అక్కడ ఏర్పాట్లు జరిగినాయి. కాకపోతే ఎవరు చైర్మన్ అవుతారు, ఎవరు వైస్ చైర్మన్ అవుతారు అనేది కూడా మాత్రం ఇప్పుడు చాలా సస్పెన్స్గా ఉంది. అక్కడ వాళ్ళ పేర్లను అధిష్టానం నేరుగా సీల్డ్ కవర్లో మున్సిపల్ కార్యాలయానికి పంపించే అవకాశం ఉంది. ఆ పేర్లు ఎవరన్నది కూడా ఇటు సంజయ్ కానీ జీవన్ రెడ్డి కానీ అడిగితే మాకు కూడా తెలియదు, ఎవరిని పంపిస్తే వాళ్ళకి సపోర్ట్ చేస్తామని వాళ్ళు చెప్తా ఉన్నారు. అక్కడ రెండు పేర్లు మనకు అక్కడ వినిపిస్తూ ఉన్నాయి. ఒకటేమో మనకు వాణి పేరు, ఇంకొక జ్యోతి, అడవాల జ్యోతి అనే పేరు వినిపిస్తూ ఉంది. ఆ ఇద్దరిట్లో ఎవరు అవుతారనేది మనకు తెలియాల్సి ఉంది. ఇక హంగ్ మున్సిపాలిటీలు కనుక చూస్తే జమ్మికుంటలో మనకు మొత్తం 30 స్థానాలు ఉంటే అందులో కాంగ్రెస్కు 10, తర్వాత బీఆర్ఎస్కు 12, తర్వాత మిగతా వాళ్లకు కొంత అటు ఇటుగా ఫలితాలు వచ్చినాయి. మనకు జమ్మికుంట విషయానికి వస్తే బీఆర్ఎస్కు 12, కాంగ్రెస్కు 10, తర్వాత ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ 1, ఇండిపెండెంట్ 3, బీజేపీ 4 ఉన్నారు. ఇక్కడ కూడా బీఆర్ఎస్ నుంచి ఒక క్యాండిడేట్ ఆల్రెడీ కాంగ్రెస్ కూటమిలోకి వెళ్ళిపోయారు. కాబట్టి 11 తోటి అక్కడ బీఆర్ఎస్ కాంగ్రెస్ సమాన బలాలతోటి ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఇండిపెండెంట్లు కీలకం కాబోతున్నారు. అందులో ఒక ఇండిపెండెంట్కు చైర్మన్ ఇచ్చే విధంగా కాంగ్రెస్ ప్రతిపాదన చేసినట్టు తెలుస్తుంది. కాకపోతే అక్కడ ఓటింగ్ తర్వాతనే అసలు విషయం తెలిసే అవకాశం ఉంది. ఇక మన కరీంనగర్ జిల్లాలో జమ్మికుంట కాకుండా, కరీంనగర్ కాకుండా ఇంకా 2 మున్సిపాలిటీలు ఉన్నాయి. చొప్పదండి ఒకటి, తర్వాత హుజరాబాద్ ఒకటి. ఈ 2 చోట్ల కూడా కాంగ్రెస్ సంబంధించిన క్లియర్ మెజారిటీ ఉంది. కాబట్టి కాంగ్రెస్ అభ్యర్థుల నుంచే ఒకరు చైర్మన్, వైస్ చైర్మన్ కాబోతా ఉన్నారు. అటు జగిత్యాల జిల్లాలో మనం ఇప్పుడు ఇంతకుముందు జగిత్యాల పెద్ద మున్సిపాలిటీ, దాని గురించి మాట్లాడుకున్నాం. అవి కాకుండా రాయకల్ మెట్పల్లిలో హంగు పరిస్థితి ఉంది. ఇక మెట్పల్లి విషయానికి వస్తే మెట్పల్లిలో సేమ్ కరీంనగర్ ఫార్ములా అక్కడ అప్లై కాబోతుంది. అక్కడ మెట్పల్లి విషయానికి వస్తే బీజేపీ అతిపెద్ద పార్టీగా ఉంది. మొత్తం 26 కౌన్సిలర్ల స్థానాలు ఉంటే అక్కడ మెట్పల్లిలో బీజేపీ 10 మందిని గెలుచుకుంది. తర్వాత కాంగ్రెస్ 6, బీఆర్ఎస్ 6, ఇండిపెండెంట్ 4, ఎక్స్ అఫిషియోగా అక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నారు సంజయ్ కుమార్. దాంతో టీఆర్ఎస్ బలం 7 అవుతుంది. అక్కడ ఈ 7 కనుక సేమ్ కరీంనగర్ లాగానే వాళ్ళు ఎన్నికకు దూరంగా ఉన్నా లేకుంటే దాన్ని బహిష్కరించినా కూడా బలం ఏమవుతుందంటే బీజేపీకి 10 అవుతుంది, కాంగ్రెస్ ఇండిపెండెంట్ కలిపి 10 అవుతారు. అంటే 10 ఈక్వల్ అవుతారు. ఈ ఈక్వల్ ఓట్లు కనుక వస్తే అక్కడ డ్రా సిస్టంలో 2 వైపుల నుంచి మనకు పోటీ పడే అభ్యర్థుల పేర్లు తీసుకొని డ్రా తీస్తారు. డ్రా తీసే సిస్టమ్ ఎట్లా ఉంటుందంటే ఉదాహరణకు ఒకవైపు బీజేపీ వైపు నుంచి ఒక పేరు, కాంగ్రెస్ కూటమి నుంచి వైపు ఒక పేరు ఇస్తే 2 చిట్టీలు మాత్రమే వేయకుండా దాదాపు 10 చిట్టీలు వేస్తారు. అందులో 8 ఖాళీ చిట్టీలు వేసి 2 పేర్లు రాసి అందులో వేస్తారు. మొత్తం 10 మిక్స్ చేసి ఒక డ్రా తీస్తే ఎవరి పేరు వస్తే వాళ్ళకు మనకు వెళ్ళే అవకాశం ఉంది. ఇక మెట్పల్లి విషయంలో సేమ్ మళ్ళీ బీఆర్ఎస్ వ్యూహం కనుక ఆబ్సెంట్ అయితే కనుక అక్కడ కూడా బీజేపీ నెత్తిన పాల్పోసినట్టు అవుతుంది. ఎందుకంటే ఒకవేళ ఈ ఇండిపెండెంట్లు 4లో ఏ ఒక్కరినైనా బీజేపీ తమ వైపు ఆకర్షించుకున్నట్లయితే అది బీజేపీ వశం కాబోతున్నట్టే మనం అర్థం చేసుకోవచ్చు. లేదు 4 కాంగ్రెస్ వెంట ఉంటే మాత్రం డ్రా తీసి అక్కడ చైర్మన్, వైస్ చైర్మన్లను ఎన్నిక చేయబోతున్నారు. సేమ్ మళ్ళీ రాయకల్లో కూడా కాంగ్రెస్కు బీఆర్ఎస్కు 3 సీట్లు వచ్చినాయి. అక్కడ బీజేపీకి 5 వచ్చినాయి, ఇండిపెండెంట్లు 1 ఉన్నారు. మొత్తం అక్కడ ఉన్నాయి 12 స్థానాలు. ఈ 12 స్థానాల్లో అత్యధికంగా కౌన్సిలర్ల స్థానాన్ని గెలుచుకున్నది బీజేపీ 5. ఇక్కడ ముగ్గురు ఒకరున్నారు. కాబట్టి ఇక్కడ కూడా మళ్ళీ సేమ్ కరీంనగర్ ఫార్మర్ రాయకల్ కూడా సేమ్ టీఆర్ఎస్ ఒకటే. కాబట్టి అక్కడ 3 యాబ్సెంట్ అయితే ఆ మేజిక్ ఫిగర్ కాస్త 12 నుంచి 9కి పడిపోతుంది. 9లో 4.5 అంటే 5 ఉంటే సరిపోతుంది. కాబట్టి అది ఆటోమేటిక్గా బీజేపీకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. ఒకవేళ అటెండ్ అయితే ఒకలాగా ఉంటుంది, అటెండ్ కాకపోతే ఒకలాగా ఉంటుంది. కానీ ఇప్పటికి అందిన బీఆర్ఎస్ నుంచి వచ్చిన సంకేతాల ప్రకారం అన్ని చోట్ల కూడా బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఈ ఎన్నికల్లో పాల్గొనకూడదు అని, అంటే ఎక్కడైతే బలం లేదో అక్కడ పాల్గొనకూడదు అనేది వాళ్ళ డిసిషన్. ఆ డిసిషన్ కనుక అమలైతే 3 మున్సిపాలిటీలు బీజేపీకి పోబోతున్నాయి. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కావచ్చు, మెట్పల్లి కావచ్చు, తర్వాత రాయకల్ కావచ్చు. ఇది మనకు ఓవరాల్గా జరగబోయేది. ఇక ఇంకొక మున్సిపాలిటీ జగిత్యాల్లో ఉంది, అది కోరుట్లలో కాంగ్రెస్కు క్లియర్ కట్ మెజారిటీ ఉంది. కాకపోతే అక్కడ 4 చైర్మన్ పదవి కోసం కాంగ్రెస్ నుంచే పోటీ పడుతూ ఉన్నారు. అందులో ఒకరు ఆది శ్రీనివాస్ వర్గం అయితే మిగతా వాళ్ళలో
జువాడి నరసింహారావు వర్గం ఉన్నారు. మరి ఏ వర్గానికి సంబంధించిన వాళ్ళకు పదవి దక్కుతుందన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు మరికొద్ది సేపట్లోనే సభ్యులంతా కూడా అన్ని మున్సిపాలిటీల్లో కావచ్చు, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో కావచ్చు, వాళ్ళకు కౌన్సిల్ హాల్లోకి చేరుకుంటారు. ప్రాసెస్ ఎలా ఉంటుందంటే 10 తర్వాత వచ్చిన కౌన్సిల్ అందరినీ కూడా వాళ్ళకి అటెండెన్స్ రిజిస్టర్లో పేర్లు రాయిస్తారు. పేర్లు రాయించిన తర్వాత లోపల ఆల్రెడీ సీటింగ్ అరేంజ్మెంట్ చేశారు. ఏ పార్టీ వాళ్ళు ఎటువైపు కూర్చోవాలి, ఎక్కడ కూర్చోవాలి అనేది సీటింగ్ అరేంజ్మెంట్ చేశారు. ఆ సీట్లలో వాళ్ళంతా ఆసీన్లు అయిన తర్వాత వాళ్ళకు పార్టీల ప్రకారంగా ఏమైనా విప్పులు ఉంటే విప్పులు కూడా జారీ చేస్తారు. విప్ ఏముంటుందంటే వాళ్ళ పార్టీ ఎవరి బరపస్తే వాళ్ళకు ఓటేయాలనే ఒక విప్ జారీ చేస్తారు. ఆ విప్పుకు కట్టుబడి సభ్యులు ఓటేయాల్సి ఉంటుంది. దానికంటే ముందు వీళ్ళంతా ప్రమాణ స్వీకారం చేస్తారు. అంటే నేను కార్పొరేటర్ని అని చెప్పి వాళ్ళు రాజ్యాంగానికి చట్టానికి కట్టుబడి ఉంటాననే విధంగా వాళ్ళు ప్రమాణం చేయాల్సి ఉంటుంది. ఆ ప్రమాణ స్వీకారం అనంతరము కొంత టైం తీసుకుంటారు. టైం తీసుకున్న తర్వాత మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక కోసం అక్కడే ఉన్న గెజిటెడ్ ఆఫీసర్, ఉదాహరణకు కరీంనగర్లో అయితే కలెక్టర్ ఉండాలి, కానీ కలెక్టర్కు బదులు ఆమె నియమించిన గెజిటెడ్ ఆఫీసర్గా అక్కడ ఆర్డీఓ మహేశ్వర్ ఇక్కడ ఎన్నికల అధికారిగా వ్యవహరించబోతున్నారు. ఆయన నోటిఫికేషన్ విడుదల చేస్తారు. నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత ఎవరైతే పోటీలో ఉంటున్నారో ఆ పోటీలో ఉన్న వాళ్ళ పేర్లు అక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆ పోటీలో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా కౌన్సిల్ హాల్లో ఉండాలి, అదొక నిబంధన. కౌన్సిల్ హాల్లో ఉన్నప్పుడే వాళ్ళు పోటీ చేయడానికి అర్హులు ఉంటారు. తర్వాత వాళ్ళ నుంచి ఎన్నిక నిర్వహిస్తారు. ఇక్కడ ఇంకొక ప్రమాదం కూడా కరీంనగర్లో ఇంకొక ట్విస్ట్ కూడా ఒక అవకాశం ఉంది. ఏంటంటే అది ఇప్పుడు బీఆర్ఎస్ బహిష్కరించినట్టుగానే కాంగ్రెస్, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్, ఇండిపెండెంట్లు కూడా మొత్తం 35 మంది ఉన్నారు. వీళ్ళు బీజేపీ కూటమిలో ఉన్న 34 కాకుండా 35 మంది ఉన్నారు. ఈ 35కు 35 కనుక బహిష్కరిస్తే సరికొత్త ఒక టెన్షన్ అయితే మళ్ళీ క్రియేట్ కాబోతోంది. అది ఎంతవరకు అవకాశం ఉందని తెలియదు, కానీ అట్లా జరగడానికి కూడా అవకాశం ఉందనేది నేను చెప్పదలుచుకున్నా. అప్పుడు 65లో 35 ఆబ్సెంట్ అయితే మొత్తం 34 మంది మాత్రమే హాల్లో ఉండిపోతారు. అప్పుడు మొత్తం 69లో సగం 35 ఉంటేనే ఈ ఎన్నిక జరుపుతారు. ఎందుకంటే కోరం 35గా నిర్ణయించారు ఇక్కడ కరీంనగర్లో. మరి 35కు బదులు బీజేపీ కూటమి మాత్రమే 34 అక్కడ మిగిలి ఉంటే ఈ ఎన్నికను వాయిదా వేసే కూడా అవకాశం ఉంది. అట్లాంటి పరిస్థితి ఎదురవుతుందా లేదా అన్నది ఒక ఆసక్తికరమైన అంశం. మరి ఇది బీఆర్ఎస్ వ్యవహరించినట్టుగానే కాంగ్రెస్ కూటమి కానీ, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్, ఎంఐఎం అందరూ కలిసి నిర్ణయం తీసుకుంటే మాత్రం ఇది మరొక సరికొత్త టెన్షన్కి అయితే క్రియేట్ చేయబోతుంది జ్యోతి. ఓవరాల్గానైతే మరికొద్ది సేపట్లోనే ఈ కౌన్సిలర్ల, కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం ప్రారంభమవుతుంది. ఆ తర్వాత డిప్యూటీ చైర్మన్, డిప్యూటీ చైర్మన్, తర్వాత ఇక్కడ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు కరెక్ట్గా 12 గంటల 10 నిమిషాలకు జరగబోతుంది జ్యోతి.